నకిలీ మద్యం తయారీ కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు తీవ్ర చర్చనీయాంశమైంది. ఒకవైపు 2 తెలుగు రాష్ట్రాలు, శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ దుర్ఘటన గురించే మాట్లాడుకుంటున్నారు. కూటమి పాలనలో వైష్ణవాలయాల్లో వరుసగా మూడో ఘటన ఇది. దీంతో చంద్రబాబు పాలనలో ఎందుకిలా జరుగుతోందని ఇద్దరు కలిసినా మాట్లాడుకుంటున్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్‌ను అరెస్టు చేయడం వెనుక కాశీబుగ్గ దుర్ఘటన నుంచి ప్రజలను బంధించే కుట్ర ఉన్నట్టు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. లోతుగా ఆలోచిస్తే ఎవరికైనా అదే నిజమనిపిస్తుంది. నకిలీ మద్యం తయారీ వ్యవహారం చంద్రబాబు సర్కారుకు రాజకీయంగా తీవ్ర నష్టమైతే తెచ్చిపెట్టింది. దీని నుంచి బయటపడేందుకు ప్రధాన నిందితుడు ఈ కేసులో జనార్దన్ రావుతో తప్పుడు ఆరోపణలు కూడిన వీడియో సృష్టించారని మాజీ మంత్రి జోగి రమేష్, ఇతర వైసీపీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. అసలు సెల్ ఫోన్ పోయిందని చెబుతున్న జనార్దన్ రావు పోలీస్ కస్టడీలో సెల్ఫీ వీడియో ఎలా తీశాడని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిలదీసిన సంగతి కూడా తెలిసిందే. ఆ నకిలీ మద్యం తయారీ వ్యవహారంలో ఏ సంబంధం లేని జోగి రమేష్ ని ఇరికించి తద్వారా ఆ మరకను వైసీపీకి అంటించాలనే కుట్ర చేస్తున్నారని వైసీపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు నకిలీ మద్యం తయారీ వ్యవహారంపై చిట్ విచారణ వద్దు, సిబిఐతో విచారణ చేయించాలని జోగి రమేష్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం రాకమునిపై జోగి రమేష్ అరెస్టు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఓవైపు కాశీబుగ్గలో భక్తుల మరణాలు కూటమి సర్కారుకు రాజకీయంగా వ్యతిరేకత తీసుకొచ్చింది. దీని నుంచి చర్చను పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం రాత్రికి రాత్రే జోగి రమేష్ పై కుట్రకు తెరలేపిందని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటి వద్ద తెల్లవారుజాము నుంచే డ్రామాకు తెరలేపారు. భారీ సంఖ్యలో పోలీసుల రంగంలోకి దింపి రాష్ట్ర ప్రజానీకాన్ని ఇటువైపు తిప్పుకొని కాశీబుగ్గ ఎపిసోడ్ ను మర్చిపోయేలా వేసిన ఎత్తుగడలో భాగమే జోగి రమేష్ అరెస్ట్ అంటూ వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నాయి. అసలే చంద్రబాబు పాలన ఎలా ఉంటుందో తెలియంది కాదు. కాశీబుగ్గ దుర్ఘటన గురించి కాకుండా జోగి రమేష్ అరెస్టు చుట్టూ రాజకీయం నడపనున్నారు. అనుకున్నట్టు చేయడానికి చేతిలో అధికారం, అంగబలం అన్నిటికీ మించి మీడియా కూడా ఉంది. ఇక ఆడిందే ఆట, పాడిందే పాట.